థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. కడప జిల్లా పులివెందులలో కల్తీ మద్యం అరికట్టాలంటూ నిరసన ర్యాలీ చేసి ఎక్స్చేంజ్ సిఐ చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారీ కేంద్రాలు సాగుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపించారు. తుమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కల్తీ మద్యం కేంద్రాలు నడుపుతున్నారని వైసీపీ ఆరోపించింది. కల్తీ మద్యం వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని వారు ఆరోపించారు. కాలంలో చూస్తే ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అరకొర సంక్షేమ పథకాలే. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మళ్ళీ నకిలీ సారా, మామూలుగానే బ్రాండ్ తాగితేనే కల్తీ అయిపోయి జనాలు చనిపోయే రోజుల్లో ఈ రోజు నకిలీ సారా పెట్టారు. ఈ రోజు ఆ సారా తాగి ఇంటి ఒక యజమాని చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది, ఆ పిల్లల పరిస్థితి ఏంది ప్రభుత్వం ఆలోచన చేయాలి. మేము వైఎస్ఆర్ తరపు నుంచి మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈ నకిలీ మద్యం కానీ సంక్షేమ పథకాలు కానీ విజయవంతంగా దూసుకువెళ్లేలా ప్రభుత్వం పనిచేయాలి. కానీ ఇలా అరకొర సంక్షేమ పథకాలు ఈ నకిలీ మద్యాల వల్ల ప్రాణాలు తీసే విధంగా ప్రభుత్వం పనిచేయకూడదని ఇదే మేము హెచ్చరిస్తున్నాం. మా వైఎస్ఆర్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇదే మా హెచ్చరిక. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరం చూస్తున్నాం. ఒక రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ పుస్తులు తెంపుతూ నారా గారు మేము మంచి ప్రభుత్వం అని చెప్పుకొని అందరి జీవితాలు నాశనం చేస్తూ ఇలాగా మద్యం అయితేనేమి ప్రతి ఒక్కటి ఇప్పుడు మద్యం తాగి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అలాగే నష్టపోయిన వాళ్ళ పిల్లలను వీళ్ళే ఆదుకొని వాళ్ళ జీవితాంతం వాళ్ళకు అన్ని విధాలా సహాయపడాలి. అలాగే ఈ మద్యాన్ని అరికట్టాలి. లేకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్రం మొత్తం మీ ఆఫీసులు అలాగే సో వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏమనేది మనకి ప్రధానంగా కల్తీ మద్యం అరికట్టాలి, బుల్ షాప్ చేయడం అని చెప్పారు. గవర్నమెంట్ సీఎం గారు నిన్ననే ఈ నకిలీ మద్యంని ఎలా కనిపెట్టాలి అనే దాని గురించి ఎక్సైజ్ సురక్ష లాంచ్ చేయడం జరిగింది. అందులో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ బాటిల్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా అది ఒరిజినల్దా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఆన్ ది స్పాట్ మీకు దాంట్లో ఏదైనా డీటెయిల్స్ మీకు ఫైండ్ అవుట్ కావాలంటే అది అనుమానించాల్సిన పరిస్థితిగా ప్రతి ఒక్క దీన్ని కన్జ్యూమర్స్ ఎవరైతే వాళ్ళకి తెలియజేస్తున్నాం. సో ఖచ్చితంగా మేము దాని మీద నిఘా పెట్టాం, తిరుగుతున్నాం, ప్రతి షాప్ని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నాం. అదేవిధంగా బాటిల్ని ఎవ్రీ మంత్ ఒకసారి శాంపుల్ తీస్తున్నాం, ల్యాబ్ పంపిస్తున్నాం, నాణ్యమైందా కాదా అని టెస్ట్ చేసి. నకిలీ మద్యం కారణంగా పేద కుటుంబాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ప్రొద్దుటూరులోని వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.